హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి ఫ్యాషన్స్. ఇప్పుడు మీకు నేను చూపించబోయే కటింగ్ ఏంటంటే పఫ్ స్లీవ్స్ అనమాట. కొత్త ఇప్పుడు ట్రెండీ స్లీవ్స్ కదా ఇవి. ఇది కటింగ్ ఎట్లా చేసుకోవాలన్నది అంటే ఒక 10 ఇంచెస్ లాంగ్ స్లీవ్స్కి 10 ఇంచెస్ ఉన్నాయనుకోండి, ఒక 7 ఇంచెస్ బార్డర్ ఉందనుకోండి, దానికి ఎట్లా పఫ్ స్లీవ్స్ కట్ చేయాలన్నది నేను ఇప్పుడు మీకు పిన్ టు పిన్ చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఒక న్యూస్ పేపర్ తీసుకున్నాను. ఫస్ట్ న్యూస్ పేపర్ తీసుకొని 10 ఇంచెస్కి నాకు లెంత్ ఉంది స్లీవ్స్, 10.5 ఇంచ్ పెట్టుకున్నాను, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. దానిపైన మళ్ళీ నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. ఒక పెట్టేసి ఈ డౌన్లో ఉంది కదా, మామూలుగా నార్మల్గా మనం ఎట్లా స్లీవ్ కట్ చేస్తామో అట్లా మనం మామూలుగా మార్కింగ్ వేసుకోవాలి. అయితే పైకి మాత్రం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టిన నేను. స్లీవ్స్ స్టిచ్చింగ్ నార్మల్గా వచ్చేసి హాఫ్ ఇంచు, ఇంకా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం అని 1.5 ఇంచ్ టోటల్ లెంత్ పెరుగుతుంది 10 ఇంచెస్కి. సో ఇప్పుడు ఎక్స్ట్రా మార్జిన్, స్లీవ్స్, వీడితో అన్నీ నార్మల్గా పెట్టేసి ఇప్పుడు న్యూస్ పేపర్ కట్ చేసేసుకుందాం మనము. చూడండి, న్యూస్ పేపర్ కట్ చేసిన తర్వాత ఉన్న స్లీవ్స్ కంటే ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ దాంట్లో ఈ పఫ్ స్లీవ్స్కి మాత్రం ఇవి ప్లేట్స్తోనే వస్తుంది అనమాట. పఫ్ స్లీవ్స్ ఇవి అయితే 7 ఇంచెస్ బార్డర్ ఉంది ఇప్పుడు నేను కట్ చేసే స్లీవ్స్కి. సో నేను 7 ఇంచెస్ చూసినాక 7.5 ఇంచెస్కి నేను మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను. నేను 7 ఇంచెస్కి కట్ చేస్తున్నాను, సారీ హాఫ్ ఇంచ్, ఎందుకంటే దీంట్లో పై దాంట్లో పెంచుతాను నేను. సో పఫ్లో పెంచేస్తాను నేను. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇట్లా కట్ చేసినాం కదా. ఇప్పుడు నేను నార్మల్గా లైనింగ్ పేపర్ సమంగా కట్ చేసుకున్నాను. తర్వాత ఇట్లా ఎంత ఉంది స్లీవ్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. పేపర్ కంటే కూడా 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇట్లా మెయిన్ పీస్ కట్ చేసినాను, బార్డర్ అనమాట. బార్డర్ కూడా కట్ చేసి, అంటే మనం ఇప్పుడు పేపర్ కట్ చేసినాం కదా, లైనింగ్ కట్ చేసుకుని దాంతోపాటు ఇట్లా పెట్టేసుకొని నాకు 4.5 ఇంచెస్ స్లీవ్ లూజ్ ఉందనమాట. 10 ఇంచెస్ లెంత్ టోటల్ అయితే 11.5 పెట్టినాను అనమాట. మీరు కూడా అంతే, ఏ విధంగా సరే దానికన్నా ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇది పేపర్ ఉంది కదా, దీనికి ఎక్స్ట్రా కటింగ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇది గేదర్ కాదు, ప్లేట్స్తో వచ్చే పఫ్ అనమాట. పఫ్ స్లీవ్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, లేటెస్ట్ స్లీవ్స్ అనమాట ఇది. ఇట్లా ఎక్స్ట్రా కటింగ్ అయిపోయిన తర్వాత నాకు ఇది వచ్చేసి వీటితో 15 ఇంచెస్ ఉంది టోటల్గా. అయితే నాకు ఇప్పుడు 15 ఇంచ్ వచ్చే వరకు, 15 ఇంచులు వచ్చే వరకు నేను ఫిల్ట్ వేయాలన్నమాట. ప్లేట్స్తో సీదా చూసుకొని ఒక 5 ఇంచ్ వదిలేసి 5 ఇంచులు అట్లా వదిలేసుకొని సీదా గేదర్ పెట్టుకొని రావాలన్నమాట. స్టార్టింగ్ నుంచే ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ తీసుకొని రావాలి. చూస్తున్నారు కదా, సేమ్ వీడియోలో చూసినట్టుగా ఒక 1 ఇంచు ప్లేట్స్ పెట్టుకొచ్చిన తర్వాత ఇప్పుడు పేపర్కి సమంగా వచ్చింది కదా విడుతూ. సో సేమ్ కింద పెట్టిన బాటంకి పెట్టిన ఫిల్ట్స్, అంటే కింద ఎట్లా మనం ఫిల్ట్ పెట్టుకొచ్చినామో అట్లనే సేమ్ ఆ సైడ్ కూడా, ఇంకొక సైడ్ కూడా సేమ్ అది దాన్ని గేదర్ చేయాలన్నమాట. సేమ్ అదే ఫిల్ట్ని మనం నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ ఇట్లాగే రావాలి, నీట్గా తీసుకోవాలి అది ఫిల్టర్ అన్నది. చూస్తున్నారు కదా, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేసి వీడియోలోకి వెళ్ళండి అబ్బా, ఫస్ట్ లైక్లే వస్తలే అసలు. ఇట్లా వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు పేపర్ పెట్టేసి నీట్గా మొత్తం ఎంత ఉందంటే మనకి పేపర్ సైజ్కి మనకు కొంచెం ఫిల్ట్ తక్కువ వచ్చింది. సో నేను మళ్ళీ కొంచెం ఫిల్ట్ వేసుకుంటాను, అంటే పేపర్ కంటే కొంచెం పెద్దగా వచ్చింది. దాని ఇప్పుడు వేసిన కదా, పేపర్ పెట్టేసి చూడండి నీట్గా పేపర్ సమంగా కట్ చేసేయాలి. 2 పీసెస్ ఇట్లా రెడీ అయిన తర్వాత నేను పేపర్ పెట్టేసి కట్ చేస్తున్నాను. చూడండి, పేపర్ పైన స్టిచ్ వేసుకురావాలి. సేమ్ పేపర్ ఎట్లా ఎక్స్ట్రా కటింగ్ చూసుకొని పేపర్ పైన నీట్గా కార్నర్ స్టిచ్ వేసుకురావాలన్నమాట. కార్నర్కి స్టిచ్ వేసేయాలి. సేమ్ పేపర్ ఎట్లుందో పేపర్ లాగానే పేపర్, ఎందుకంటే మెయిన్ కటింగ్ పేపరే అనమాట. ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రా కటింగ్ అనేది ఆపోజిట్ పెట్టుకోవాలి, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. పేపర్ది ఉల్టా సైడు పేపర్ లేనిది సీదా రైట్ సైడ్ అనేది అనమాట. రాంగ్ సైడ్ పేపర్ ఉన్నది, రైట్ సైడ్ పేపర్ లేనిది. ఓకేనా. ఇట్లా మొత్తం పేపర్ మీద స్టిచ్ వేసేసుకొచ్చేసేయాలన్నమాట. తర్వాత టోటల్గా 2 సైడ్స్ అట్లనే వేసుకురావాలి, 2 పీసెస్ 2 స్లీవ్స్ కూడా. దాని తర్వాత ఇప్పుడు నీట్గా సైడ్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట.
టోటల్గా నీట్గా పేపర్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా పేపర్ సైజ్కి కట్ చేసేసేయాలి దీన్ని. ఇప్పుడు నీట్గా అయింది కదా. ఇప్పుడు పేపర్ని మనం తీసేసేయాలి. పేపర్ ఉంది కదా, ఆ పేపర్ని 2 సైడ్స్ కట్ చేసిన తర్వాత పేపర్ని మొత్తం చింపేస్తానమాట దాన్ని. అయింది కదా, చూడండి పేపర్ ఇట్లా తీసేసుకోవాలి. కొంచెం మీరు పేపర్ తీసిన తర్వాత ఐరన్ చేసుకుంటూ కూడా ప్లేట్స్ అన్నీ నీట్గా సెట్ అవుతాయి. నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరంటే షేర్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. లైక్ చేసి వీడియోలోకి వెళ్ళండి. ఫస్ట్ మాత్రం మీరు లైక్ చేస్తే నా వీడియోకి సపోర్ట్ వస్తుంది అన్నమాట, కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. వీడియో గ్రోత్ అన్నది బాగుంటుంది అనమాట. ఇట్లా అయిపోయింది కదా, 2 పీసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ఉంది కదా, లైనింగ్కి రాంగ్ సైడ్ లైనింగ్ పెట్టుకోవాలి. రైట్ సైడు మెయిన్ పీస్ పెట్టుకోవాలన్నమాట. మధ్యలో కన్నది అట్లా గుర్తు పెట్టుకొని కచ్చక పెట్టుకొని చూస్తున్నారు కదా, రాంగ్ సైడ్ లైనింగు, రైట్ సైడ్ మెయిన్ పీసు బార్డర్ పీస్ అనమాట. ఇట్లా మిడిల్ కరెక్ట్గా సెట్ చేసుకొని చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకొని స్టిచ్ వేసుకొచ్చేసేయాలి. ఇట్లా మొత్తం 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చూడండి మంచి బ్యూటిఫుల్ పఫ్ స్లీవ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు 7 ఇంచెస్ టోటల్ లెంత్ మనకి 10 ఇంచెస్ వస్తుంది ఇప్పుడు దీంట్లో. చూస్తున్నారు కదా, నీట్గా సెట్ చేసుకొని లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బార్డర్కి టోటల్ అటాచ్ అయిపోయిన తర్వాత దీంట్లో కూడా ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా ఏమన్నా, అది కట్ చేసేసుకోవాలి సైడ్లలో. తర్వాత చూసుకున్న తర్వాత ఇప్పుడు నేను కింద బాటమ్కి అంటే స్లీవ్స్కి విడత దగ్గర నేను మెయిన్ పీస్ అదే ప్లెయిన్ పీస్ పైపింగ్ ఇస్తున్నాను స్లీవ్స్కి. ನೋಡ್ಕೊಂಡು ಬರಕನೆ ಅಟ್ಲೀಸ್ಟ್ ಹೋಗು. చూడండి పైపింగ్ ఇట్లా ఇస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ తీసి పెట్టుకున్నాను అనమాట. నీట్గా నిదానంగా వేసుకొని రావాలి థ్రెడ్ పైపింగ్ అన్నది. పైపింగ్ నిదానంగా రావాలి. వచ్చిన తర్వాత కట్ చేసేసుకొని థ్రెడ్ ఇప్పుడు మెయిన్ పీస్ లైనింగ్ పీస్ తీసుకొని తన పైన పెట్టుకొచ్చేసి సైడ్ నుంచి కూడా నిదానంగా నీట్గా అట్లనే ఎప్పుడు మనం ఇంతకుముందు ఎట్లా వేసుకొచ్చినాం అట్లా పక్క నుంచి పైపింగ్ మీ పక్క నుంచి ఈ లైనింగ్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా వచ్చింది కదా, చేత్తో నీట్గా సెట్ చేసేసుకొని దానిపైన హెమ్మింగ్కి పట్టి ఎట్లా పెట్టుకుంటాం అంత మాత్రం 1/4 ఇంచుగా మార్జిన్ పట్టి తీసుకొని స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ని కట్ చేసేసి ఫిక్స్ స్టిచ్చింగ్ వేసేసేయాలి. దీనికి హెమ్మింగ్ అనేది ఏం పెట్టుకోకుండా సరే నడుస్తుంది, ఏం కాదు. ఫిక్స్గా ఉంటే నీట్గా స్టిచ్చింగ్ అన్నది నీట్గా ఉంటుంది. ఇట్లా వేసిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత నీట్గా స్లీవ్స్ రెడీ అయిపోయినాయి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు దాకా నా వీడియోని మాత్రం ఫస్ట్ లైక్ చేసి మీకు ఏమైనా పైపింగ్ ఇది కావాలంటే నేను కింద ఉన్న డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు పైపింగ్ కూడా. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.